Good morning, students. Welcome to our online institute. In today's class, we are going to discuss about human respiratory system. Human respiratory system. What is the main function of human respiratory system? What is the responsibility of respiratory system? Number one, it helps in gases exchange and it regulates the blood pH. And it contains some receptors to sense the smell, and it also helps in filtration of inspired air and produces some sound and creates small amount of water and excretes some small amount of water and heat. మెయిన్గా ఏంటి, ఇది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. అందులో అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్లో హెల్ప్ చేస్తుంది అండ్ మన బ్లడ్ పీహెచ్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు రెస్పిరేటరీ సిస్టంలో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. మనకు నేసల్ ఛాంబర్ ఉంటుంది కదా, అందులో మనకు ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే అది స్మెల్ని సెన్స్ చేస్తాయి. మనం ఎప్పుడైతే గాలిని గట్టిగా పీల్చుకుంటే అప్పుడు స్మెల్ అనేది మనం సెన్స్ చేస్తాం కదా, అది. అండ్ ఫిల్టర్స్ ఇన్స్పైర్డ్ ఎయిర్, మనం ఇన్స్పిరేషన్ ద్వారా ఏదైతే ఎయిర్ తీసుకుంటామో దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్, మనకు సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎక్స్క్రీట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ హీట్, వాటర్ని హీట్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఇవి మనకు రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ విల్ గో విత్ వాట్ ఈస్ రెస్పిరేషన్. వాట్ డూ యూ మీన్ బై రెస్పిరేషన్? రెస్పిరేషన్ అంటే ఏంటో చూద్దాము. ద ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఎనర్జీ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, కంప్లీట్లీ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఇంకా బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఎనర్జీ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఈజ్ నోన్ యాజ్ రెస్పిరేషన్. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్గానిజం టు డూ సమ్ కైండ్ ఆఫ్ వర్క్, దే రిక్వైర్ సమ్ ఎనర్జీ. ఏదైనా ఒక ఆర్గానిజం తీసుకుంటే అది ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే దానికి ఎనర్జీ అనేది చాలా అవసరం. ఎనర్జీ ఉంటేనే ఏదైనా వర్క్ చేయగలుగుతారు. సో ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వస్తుంది, మనకి ఎక్కడి నుంచి లిబరేట్ అవుతుంది? ఈ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. మనము ఫుడ్ తీసుకుంటాము, అది ఎప్పుడు ఏంటి, కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. ఫుడ్ అనేది మనకి కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. ఆ కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న ఫుడ్ అనేది సింపుల్ ఫామ్లోకి బ్రేక్ డౌన్ అవుతుంది. కాంప్లెక్స్ ఫామ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ ఫామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్లో. ఇది డైజెస్టివ్ సిస్టంలో జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో అది డైరెక్ట్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందా? లేదు. ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. ఆ కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న ఫుడ్ని మనం సింపుల్ ఫామ్లోకి బ్రేక్ డౌన్ చేస్తున్నాము. దేని ప్రెసెన్స్లో? డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రెసెన్స్లో బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు ఫుడ్ అనేది ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? డైజెస్టివ్ సిస్టంలో ఎక్కడ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి జరుగుతుంది. ఆ ఫుడ్ మెటీరియల్స్ కంప్లీట్గా డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో అది ఏమవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అయిన ఫుడ్ని స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని బ్లడ్ ద్వారా సెల్స్లోకి పంపిస్తుంది. బ్లడ్ ద్వారా సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇది డైజెస్టివ్ ఫుడ్ అనేది సెల్స్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మనము ఆక్సిజన్ అనేది తీసుకుంటున్నాం. ఎలా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుండి నేసల్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది, తర్వాత ఫారింగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఏదైతే మనం తీసుకున్న ఆక్సిజన్ ఉంటుందో ఫారింగ్స్లో నుండి ట్రేకియాలోకి ఎంటర్ అవుతుంది. ట్రాకియాలో ఏమవుతుంది, రెండు పార్ట్స్గా ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. నెక్స్ట్ ఈ టెరిషరీ బ్రాంకీ అనేది మనకు బ్రాంకియోల్స్గా డివైడ్ అవుతుంది. ఆ బ్రాంకియోల్స్లో నుండి మనకు ఆల్విలైలోకి ఎంటర్ అవుతుంది ఆక్సిజన్ అనేది. ఆల్విలై నుండి ఏమవుతుంది, అది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బ్లడ్ క్యాపిలరీస్లో నుండి ఆక్సిజన్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆక్సిజన్ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ఫైనల్గా సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ సెల్స్లో ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. హియర్ ఇన్ ద సెల్ this digested food materials in the presence of oxygen, they liberates energy.
oxidation of food materials in the presence of oxygen, it liberates energy in the form of ATP. This energy which is released in the form of ATP is stored in the mitochondria. When we require, the mitochondria releases energy, ATP. Hence, this process of liberation of energy by the oxidation of food materials in the presence of oxygen is known as respiration. రెస్పిరేషన్ అంటే మనకు ఆక్సిజన్ ప్రెసెన్స్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ జరిగి మనకి ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. యాజ్ ఇట్ లిబరేట్స్ ఎనర్జీ, రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కెటబాలిక్ ప్రాసెస్. రెస్పిరేషన్ని కెటబాలిక్ ప్రాసెస్ అంటున్నాము ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లిబరేట్ చేస్తుంది, యూస్ చేసుకోవట్లేదు, లిబరేట్ చేస్తుంది. రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ ఆఫ్ 2 types. Number 1, aerobic respiration, and number 2 is anaerobic respiration. ఇక్కడ మనకు రెస్పిరేషన్ అనేది 2 typesగా ఉంటుంది. ఏరోబిక్ అంటే వాయురహిత శ్వాసక్రియ, ఎనాఎరోబిక్ అంటే వాయుహీనత. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. హియర్ ద కంప్లీట్లీ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ in the presence of oxygen to liberate high amount of energy is known as aerobic respiration. మనకు ఆక్సిజన్ ప్రెసెన్స్లో ఫుడ్ అనేది కంప్లీట్గా ఆక్సిడేషన్ అయ్యి మనకు హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, అంటే మనం ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో తీసుకుంటే 36 ATPs అనేవి రిలీజ్ అవుతున్నాయి. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఎనాఎరోబిక్ రెస్పిరేషన్, ఎనాఎరోబిక్ రెస్పిరేషన్ అంటే పార్షియల్లీ డైజెషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ పార్షియల్లీ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దట్ లిబరేట్స్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ ఎనాఎరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ ఎనాఎరోబిక్ రెస్పిరేషన్లో మనకు లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అంటే 2 ATPs అనేవి రిలీజ్ అవుతుంది. అది ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే 36 ATPs అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనకు మెయిన్గా ఏరోబిక్కి ఎనాఎరోబిక్కి డిఫరెన్స్ ఏంటంటే, ఏరోబిక్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు లిబరేట్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అది ఏరోబిక్. ఎనాఎరోబిక్ అంటే ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ ప్రెసెన్స్ ఉండదు, ఆక్సిజన్ యాబ్సెన్స్లో జరుగుతుంది. టు లిబరేట్ లెస్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ, 2 ATPs అనేవి రిలీజ్ అవుతాయి. ఏరోబిక్ రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లిబరేషన్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ అలాంగ్ విత్ వాటర్ H2O అండ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ 36 ATPs అనేవి రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని అండ్ 36 హై అమౌంట్ ఆఫ్ ATPsని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మీరు రియాక్షన్ చూస్తే C6H12O6 గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ O2, అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెసెంట్లో ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఇట్ గివ్స్ రైస్ టు 6 CO2, 6 కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చింది అండ్ 6 H2O వాటర్ ప్లస్ 36 ATPs. ఇక్కడ మెయిన్గా మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు ఈ రియాక్షన్ అంటే, డైరెక్ట్గా రియాక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఏ విధంగా అడుగుతారంటే మనకు ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏమేం బై ప్రొడక్ట్స్ లిబరేట్ అవుతాయి. బై ప్రొడక్ట్స్ అంటే ఈ రియాక్షన్లో మీకు బై ప్రొడక్ట్స్ ఏమొస్తాయి, రిజల్ట్స్ ఏమొస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది, వాటర్ లిబరేట్ అవుతుంది అండ్ 36 ATPs హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్లో. ఇది మీరు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఏమేమి లిబరేట్ అవుతాయి ఏరోబిక్ రెస్పిరేషన్లో, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో హియర్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఇస్ సీన్ ఇన్ హయ్యర్ యానిమల్స్, ఇన్ ఆల్ సెల్స్ ఇన్ హయ్యర్ యానిమల్స్. హయ్యర్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అందులో మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది చూస్తాము. హయ్యర్ యానిమల్స్లో అన్ని సెల్స్లో మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం మ్యామల్స్, ఇప్పుడు సపోజ్గా ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మనలో RBC సెల్ ఉంటుంది కదా, అందులో ఏరోబిక్ రెస్పిరేషన్ జరగదు.
aerobic respiration seen in higher animals in all cells except in RBC cells. RBC సెల్స్లో మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, ఏరోబిక్ జరగదు. అదేవిధంగా విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ ఫాస్ట్ మజిల్స్, మనకు ఎప్పుడైతే కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అనేవి స్కెల్టల్ మజిల్స్ అనేవి ఫాస్ట్గా కాంట్రాక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ డెఫిషియన్సీలో ఆక్సిడేషన్ అంటే రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాము. ఆక్సిజన్ డెఫిషియన్సీలో జరుగుతాయి. సో మనకు ఆర్బీసీ సెల్స్లో స్కెల్టల్ మజిల్స్ అండర్ O2 డెఫిషియన్సీ, ఆక్సిజన్ డెఫిషియన్సీ స్కెల్టల్ మజిల్స్లో, అండ్ విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ ఫాస్ట్ మజిల్స్లో కూడా మనం ఏంటి ఏరోబిక్ రెస్పిరేషన్ చూడము, ఏరోబిక్ రెస్పిరేషన్ జరగదు, ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అన్ని హయ్యర్ యానిమల్ సెల్స్లో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది ఎక్సెప్ట్ ఆర్బీసీ సెల్స్లో స్కెల్టల్ మజిల్స్ అండర్ O2 డెఫిషియన్సీలో విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ ఫాస్ట్ మజిల్స్ అప్పుడు మాత్రమే మనం ఏరోబిక్ చూస్తామన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి. ఆర్గానిజమ్స్ ఆబ్టైన్ మోస్ట్ ఆఫ్ దైర్ ఎనర్జీ త్రూ ఏరోబిక్ రెస్పిరేషన్. ఆర్గానిజమ్స్ దాని మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ నుండే వస్తుంది. ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైపాస్పేట్ దాని ఫుల్ ఫామ్. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. పవర్ ఆఫ్ ద సెల్ ఏంటి? మైటోకాండ్రియా. అదే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఏటీపీ. ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్, టు ఆక్సిడైజ్ ఫుడ్ యానిమల్స్ నీడ్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ కంపల్సరీ కంటిన్యూస్గా సప్లై అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆక్సిడేషన్ జరుగుతుంది ఫుడ్ మెటీరియల్స్ అనేవి. ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆక్సిడేషన్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గివ్స్ రైజ్ టు 4.0 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఆక్సిడేషన్ జరిగితే అందులో నుంచి మనకు 4.0 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. And in the same way, oxidation of 1 gram of proteins gives rise to same 4.0 kilocalories of energy. 1 gram of proteins ni oxidize chesina kani manaku 4.0 kilocalories of energy anedi liberate avutundi. And next, oxidation of 1 gram of fats or lipids gives rise to 9.0 kilocalories of energy. ఇవి మీకు ఏరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మనం ఏరోబిక్ రెస్పిరేషన్ ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాము. ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్లీ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు లిబరేట్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ 2 ATP అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ is also seen in microorganisms such as yeast and some bacteria. మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా జరుగుతుంది. అందులో ఏంటంటే ఈస్ట్ అండ్ కొన్ని బ్యాక్టీరియాలో మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెర్మెంటేషన్ అని కూడా అంటాం మనం. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్? దట్ ఈస్ ఫెర్మెంటేషన్. And aerobic respiration is also occurs in intestinal parasites. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పే బిట్స్ అన్నీ. Anaerobic respiration also occurs in intestinal parasites such as tapeworms and liver fluke. Intestinal parasites ఏవైతే ఉంటాయో అవి టేప్ వార్మ్స్ అండ్ లివర్ ఫ్లూక్, అందులో కూడా మనం anaerobic respiration చూస్తాం. వెన్ కమింగ్ టు హయ్యర్ యానిమల్స్, మ్యామల్స్లో ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో తీసుకుంటే ఆర్బీసీ సెల్స్లో మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఎందుకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందంటే ఆర్బీసీ సెల్స్లో మైటోకాండ్రియా ఉండదు, మనకు న్యూక్లియస్ అనేది ఉండదు. అందువల్ల అక్కడ మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ స్కెలిటల్ మజిల్స్. హ్యూమన్ బీయింగ్స్లో తీసుకుంటే విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ ఫాస్ట్ మజిల్స్, స్కెల్టల్ మజిల్స్ కంటిన్యూగా ఫాస్ట్గా కాంట్రాక్షన్ జరిగినప్పుడు కూడా ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏరోబిక్ రెస్పిరేషన్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఈస్ట్లో మైక్రో ఆర్గానిజం ఈస్ట్ తీసుకుంటాం కదా, అందులో మనకు వచ్చే లిబరేట్ అయ్యే బై ప్రొడక్ట్స్ ఏంటి అనేవి మనకు చాలా ఇంపార్టెంట్.
ఈస్ట్లో వచ్చేసి ఇప్పుడు C6H12O6 గ్లూకోజ్ తీసుకుంటే ఇక్కడ ఏంటి, ఇట్ గివ్స్ రైస్ టు 2CO2 కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇథనాల్ అండ్ ప్లస్ 2 ATP. ఇక్కడ ఏంటి మనకు ఈస్ట్లో ఎనైరోబిక్ రెస్పిరేషన్లో మనకు లిబరేట్ అయ్యే బై ప్రొడక్ట్స్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ ప్లస్ 2 ATP. చాలా తక్కువ ATPs అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఇథనాల్ ఫార్ములా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్ ఈస్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్ గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ 2 ATP. నెక్స్ట్ చూద్దాం, ఇన్ స్కెల్టల్ మజిల్స్లో మనకు ఎనైరోబిక్ రెస్పిరేషన్ వల్ల మనకి ఏం బై ప్రొడక్ట్స్ వస్తాయో అవి కూడా ఇంపార్టెంట్. ఇన్ స్కెల్టల్ మజిల్స్ విగరస్ కాంట్రాక్టింగ్ మజిల్స్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ గివ్స్ రైస్ టు లాక్టిక్ యాసిడ్ ప్లస్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ATP, దట్ ఈస్ 2 ATP. మనకు ఈస్ట్లో ఎనైరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ అండ్ 2 ATP రిలీజ్ అవుతుంది. ఇన్ స్కెల్టల్ మజిల్స్లో వచ్చేసి ఏంటి మనకు C6H12O6 గివ్స్ రైస్ టు లాక్టిక్ యాసిడ్ ప్లస్ 2 ATP. లాక్టిక్ యాసిడ్ 2 ATP అనేవి మన స్కెల్టల్ మజిల్స్లో రిలీజ్ అవుతుంది. నేను చెప్పే క్లాసెస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అవుతుంది. పీజీ సెట్ రాసిన, ఎడ్ సెట్ రాసిన, లేకపోతే ఇప్పుడు మనకు రీసెంట్గా JL నోటిఫికేషన్ పడ్డది కదా, దానికి కూడా యూస్ అవుతుంది. అండ్ TS సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్తో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.